నిరుపేద సామాన్యులు గాలే ఉంటారు కదా, కూడుకు గదిలేని వాళ్ళు, గూటికి గదిలేని వాళ్ళు. గాల కాడ సీఎం రేవంత్ అయ్య భద్రాద్రి రానే సాక్షిగా చల్లని కబురు చెప్పిండు. ఇన్నూరి మీరు కూడా పోయి కొమ్మెక్కినట్లు డబల్ బెడ్రూమ్లు జాడపత్త లేకుండా పోయేసరికి కోరిన ఇళ్లలో వానలు కురిసినట్టు సీఎం రేవంతం సారు సామాన్యులకు ఇల్లు రేణులకు చల్లని కబురు చెప్పిండు. ఇక సారు మరి ఏమనుకొస్తుండో ఇందాం పారి సార్ నోట. ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుగుకో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంటాయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. ఇక ఇల్లుగా కూడబెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు. అవునా? అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే 22,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుందాం, అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. మా మీడియా మిత్రులు ఏమంటలేరా, మీ దాంట్లో పేదోళ్ళు లేరా అని? మీకు వద్దా ఇందిరమ్మ ఇల్లు? మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే కేసీఆర్. మరి చాలా మంది నాకు తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు. అవునా? మీకు కూడా ఇస్తాను నాయన, గట్టిగా సప్పట్లు కొట్టూరి మా అక్కలతో పాటు. పోయిన వాళ్ళలాగా వాళ్ళ పార్టీ కనులు కప్పుకున్నాం అనుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి. ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండ్లు లేని నిరుపేద జనాలకే కాదు, ఇండ్లు లేని నిరుపేద జర్నలిస్టులకు కూడా ఇండ్లు ఇస్తామని దండోరం మోగించుండులా. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు మంచి రోజులు వచ్చినాయని ఇక ఊర్ల పోయి సంబరాలు చేసుకుంటున్నాడు. సంబరాలు